మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మురళీధర్ శర్మ. మరి ఈరోజు ఎంతో విశేషంగా కూడా ఒక సబ్జెక్ట్ మీకు చెప్పుదాము అని చెప్పి రావడం జరిగింది. మరి చూసుకుంటే ఇక్కడ మనకు ఆర్ అక్షరం గాని, లేదా టీ అక్షరం గాని విన్నారా? లేదా ఇక్కడ ప్రభాకర్ పేరు గాని, బ్రహ్మ పేరు గాని, భ్రమరాంబ పేరు గాని, ప్రణీత్ గాని, స్రవంతి గాని, శ్రీకర్ గాని, లేదా ప్రణయ్ గాని, ఇలా చూస్తూ ఉంటే న్యూమరాలజీ ప్రకారంగా ఆర్ అక్షరం, టీ అక్షరం మీద పేర్లు మొదలయ్యేటువంటి సందర్భాలలో గడుస్తున్నటువంటి రోజులలో గత 3-4 నెలల నుండి అంటే ఏమి, 2 నెలల నుండి అంటే ఏమి, లేదా లాస్ట్ 5 మంత్స్ నుండి కూడా బాగా లేదు. 100% కూడా. మాకు ఖచ్చితంగా బాగుంది అని అనుకునేటువంటి వారు కింద కామెంట్ పెట్టండి. అమ్మవారి అనుగ్రహ ప్రాప్తిరస్తు అంటాను. ఇక్కడ మీరు సబ్జెక్ట్ మాత్రం అర్థం చేసుకోండి దయచేసి. కనుక కొంత కుజునికి సంబంధించి ఖచ్చితంగా కూడా వీరికి పని కావాలి అనేటువంటి విధానంతో ఎంతో బీ స్మైల్గా ఎదుటి వారిని పలకరించేటువంటి వారికి మరి 2023లో అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళినవి. ఎంతో ఉత్సాహకరంగానైతే ముందుకు వెళ్ళారు. మరి ఇప్పుడు చూస్తే నేను ఉదాహరణ మాత్రమే కొన్ని పేర్లు వేశాను. ఇంకా చాలా ఉన్నవి. ప్రసాద్ కావచ్చును. ఇట్లా వీటికి వర్క్ ప్రెషర్ పెరిగింది. ఐ నో అంటే మీరెవరో కూడా నాకు తెలియదు. బట్ అమ్మవారి యొక్క సాధన ద్వారా మీకు చెప్పడం జరుగుతున్నది. నా ప్రిడిక్షన్ మీకు నిజమే గురువు గారు అనుకుంటే కింద కామెంట్ రూపకంగా తెలియజేయండి. తప్పకుండా వ్యక్తిగత జాతక పరిశోధన ద్వారా మీరు దీనిని అధిగమించవచ్చు. ముఖ్యంగా ఎవరైతే డబ్బులు ఎక్కడి నుంచి అయితే రావాలో అక్కడ డబ్బులు రాకపోగా కొంత మైనస్ వాతావరణం ఏర్పడేటువంటి పరిస్థితి, ఎవరినైతే నమ్మి మీరు డబ్బులు ఇచ్చారో అక్కడి నుండి కూడా డబ్బులు రాకుండక మైనస్ వాతావరణం ఉండేటువంటి పరిస్థితి, సొంత అన్న తమ్ములు కావచ్చును, అక్క చెల్లెలు కావచ్చును, గొడవలు ఏర్పడేటువంటి సందర్భం, ఆన్లైన్ గేమ్స్ కానీ, ఆన్లైన్లో ఏమైనా డబ్బులు మీరు ఇన్వెస్ట్ చేస్తే ఆ డబ్బులు పోయినటువంటి సందర్భాలు, బిట్ కాయిన్ కావచ్చును, ఇంకా చాలా యాప్స్లలో ఆన్లైన్ గేమ్స్ కావచ్చును. ఇంకా చూసుకున్నట్టయితే వర్క్ ప్రెషర్, వర్క్లో మామూలుగా చేసేటువంటి వర్క్ కంటే కూడా అధిక మొత్తంగా వర్క్ ప్రెషర్ ఉండేటువంటి పరిస్థితి, లేదా జాబ్ ఆల్రెడీ కోల్పోవడము, కొత్త జాబ్ కోసం సెర్చ్లో ఉండేటువంటి పరిస్థితి, లేదా ఒక వివాహం జరిగింది, భార్యాభర్తలలో గొడవలు, ఆల్రెడీ గొడవలు జరిగాయి, కోర్టు కేసు దాకా వెళ్ళింది అనుకునేటువంటి పరిస్థితులు కానీ, ఇంటా బయట కూడా ఎంతో చిక్కులతో ఉండేటువంటి పరిస్థితులు మాత్రం కనబడుతున్నవి ఇవి. ఎస్పెషల్లీ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్, స్టమక్ రిలేటెడ్ అండ్ యాసిడిటీ కావచ్చును, లేదా శ్వాసకు సంబంధించింది కావచ్చును. ఇవైతే ఈ రాశుల వారికి ఉన్నవి. డబ్బులు వచ్చేటువంటి నుండి రాకపోగా గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి. ఇక్కడ ముఖ్యంగా చెప్పేటువంటి పరిస్థితి ఏమిటి అంటే వీరికి ఒకటే, ఓపికగా ఉండండి. బైక్ యాక్సిడెంట్స్ కావచ్చును. ఇంకా 2025 మనకు జనవరి దాకా ఉంది దీని పీరియడ్. అంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఇంకొక 6 నెలలు
మీరు ఓపికగా ఉండాలి. ఎవరైతే ఏ పని చేస్తున్నారో అదే పని మీద దృష్టి సారించి ముందుకు వెళ్ళండి. ఇంకా చూసుకున్నట్టయితే ఖచ్చితంగా కూడా ఇక్కడ ప్రభాకర్ గాని, ప్రణీత్ గాని, స్రవంతి గారు గాని లేదా శ్రవణ్ కానీ తప్పకుండా మీరు ఏ పనిలో అయితే ఉన్నారో అదే పనిలో ముందుకు వెళ్ళండి. కొత్త కొత్త పనులు గాని లేదా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునేటువంటి వారు కానీ లేదా ఎక్కడనో డబ్బులు ఇన్వెస్ట్ చేద్దాం అని అనుకునేటువంటి వారు కానీ లేదా పలానా వ్యక్తి తెలిసినటువంటి వాడు చాలా బాధలో ఉన్నాడు డబ్బులు ఇవ్వాలి అనుకున్నా ఇలాంటివి యాక్టివిటీస్ ఏమి కూడా చేయకుండా ఉండండి. దయచేసి కూడా నేను చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ఇప్పుడు ప్రజెంట్‌గా వస్తుందో అలాగే కంటిన్యూ కండి. మీరు పూర్తిగా మీకు అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా కావాలి అంటే ఖచ్చితంగా కూడా మీ జాతకములో దశ, అంతర్దశ, భుక్తి ఏదైతే ఉంటుందో దాన్ని ఆధారంగా చేసుకొని ఇది పేర్లు మీ పేర్లు ఏవైతే ఉన్నాయో జన్మనామం గాని, వ్యవహారిక నామం గాని వీటితో మొదలైనటువంటి న్యూమరాలజీ ప్రకారంగా ఆర్‌టి ఈ యొక్క ఈ పేర్లు మీరు జాతక పరిశోధన, వ్యక్తిగత దశ, అంతర్దశ, మహర్దశ, భుక్తి ఇలా ఉంటవి చాలా. ఇవి ఒకసారి మీరు చూసుకొని తప్పకుండా ముందుకు వెళ్ళినట్టయితే ఏదో ఒక రెమెడీ చేసుకొని తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. మరి ఇక్కడ మీకు గురువుగారు మరి మాకు రెమెడీ కావాలి అని అనుకున్నట్టయితే ఖచ్చితంగా ప్రతి గురువారం కూడా గురు సంబంధిత పారాయణం గాని, పూజ్యులను గౌరవించండి. ఇంట్లో ఉండేటువంటి అమ్మకు, నాన్నకు నమస్కారం చేసుకోండి. పాదాలకు నమస్కారం చేసుకొని ప్రతిరోజు కూడా పనిని ఏ పని మీదనైతే వెళ్తున్నారో ఆ పని మీద ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. ఎవరు లేరు అనుకుంటే చదువు చెప్పేటువంటి మీ యొక్క ఉపాధ్యాయునికి ప్రతిరోజు నమస్కారం చేయండి. లేదా ఎవరైనా బ్రాహ్మణులు ఉంటే వారికి తాంబూలం ఇచ్చి నమస్కారం చేయండి. ఒక 6 గురువారాలు ఖచ్చితంగా కూడా లేదా 9 గురువారాలు 21 గురువారాలు చేయండి. 21 గురువారాలు ఖచ్చితంగా కూడా మీరు తాంబూలము అంటే అరటి పండ్లు 2 ఒకసారి యెల్లో రిలేటెడ్ స్వీట్, మరొకసారి యెల్లో రంగులో ఉండేటువంటి కర్చీఫ్స్, మరొకసారి యెల్లో రంగులో ఉండేటువంటి దోసకాయ, ఇట్లా ఏవో ఒకటి యెల్లో రంగులో ఉండేటువంటివి ధోతి కానీ, ఇలా ఒకసారి పసుపు కానీ, ఒకసారి గంధం కానీ ఇలా తీసుకువెళ్ళి చక్కగా కూడా దానంగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు తొందరలోనే మంచి మార్పొస్తుంది. మరి అంతటి పరిస్థితి లేదు గురువుగారు అనుకుంటే ప్రతిరోజు కూడా యెల్లో రంగు కర్చీఫ్ జేబులో పెట్టుకోండి. మంచి ఫలితం ఉంటుంది. తప్పకుండా కూడా గురుచరిత్ర పారాయణం గాని, లేదా దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి శ్లోకాలు ఏవైనా చదువుకున్నా కూడా మంచి ఫలితం ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరు డబ్బులు అడిగినా కూడా ఇవ్వకండి. ఇన్వెస్ట్‌మెంట్స్‌కు దూరంగా ఉండండి. ఇంట్లో ఏమైనా గొడవలు ఏర్పడినా మీ భార్యకు, మీ అమ్మగారికి గాని, లేదా అల్లునికి, మామగారికి కానీ ఇలాంటివి ఏర్పడేటువంటి సిట్యుయేషన్స్ ఉన్నా కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. ఈ అక్షరాల మీద ఉండేటువంటి వారు వివాహానికి ముందుకు వెళ్ళేటువంటి సందర్భంలో ఉంటే కొంచెము ఆచితూచి ముందుకు వెళ్ళండి. బలం తక్కువ ఉంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఆల్ ద బెస్ట్.